శుభములు కలుగు నీకు. ఏంటి రేఖ, కిడ్నీ పాడైతే ఇస్తారు కదా, అలాగే కాలుకి కాలిస్తారని. ఏ మీ అన్నయ్య కోసం నువ్వు ఆ మాత్రం నీ కాలు త్యాగం చేయలేవా? జై అన్నయ్య కోసం ప్రాణమే ఇస్తారంటావు కదా, మరి అదంతా ముసుకేనా? హాసిని చాలింకాపు. అత్తయ్య గారు, పోనీ రేఖ కాలు వద్దంటే డాక్టర్ గారి దగ్గర స్టాక్ లో వేరే కాలు ఉన్నాయేమో అడుగుదాం. అమ్మా, ఇదేమి కారు సర్వీస్ సెంటర్ కాదు, బాడీ స్పేర్ పార్ట్ రెడీగా ఉండటానికి. మరి విక్కీకి కాలు ఎలా వస్తే? డాక్టర్ డాక్టర్ గారు డాక్టర్ గారు! హాసిని స్టాప్ ఇట్. నీకొక్కదానికే బాధున్నట్టు ఎందుకలా అతి చేస్తున్నావు? మరి నేను తాళి కట్టించుకున్న ఆలిని, మీరు కడుపులో నుంచి కనని తల్లి. మీకు బాధ ఎక్కువ ఉంటుందా, నాకు బాధ ఎక్కువ ఉంటుందా? రేపటి నుంచి విక్కీకి ఫుడ్ ఎవరు పెడతారు? ఎవరు వీల్ చైర్ లో తిప్పుతారు అత్తయ్య గారు? అంటే విక్కీని మేము వీల్ చైర్ లో తిప్పలేవనా? ఆ, తిప్పుతారు తిప్పుతారు. తిప్పి తిప్పి ఎక్కడికి వస్తారు? నా గదికే కదా. అక్కర్లేదు, విక్కీ ఇక నుంచి నా గదిలోనే పడుకుంటాడు. నా కొడుకుని కంటి పాపలా చూసుకుంటాను. ఆ, చూసుకుంటారు చూసుకుంటారు, కానీ ఎద్దులో ఎదిగిన కొడుక్కి లాలెవరు పోస్తారమ్మా? ఆ, మీరు పోయలేరు, ఎందుకంటే విక్కీ ఏమి మీ చంకలో లేడు కదా. ఎడారిలో ఓడలా ఎంత ఎత్తు పెరిగాడో. రేఖ కూడా పోయలేదు, మరి ఇంకెవరు పోస్తారు? నేనే పోయాలి, ఎందుకంటే నేను ఆలిని, మీరు తల్లి, తమరు చెల్లి. అమ్మా తల్లి, నాకు నువ్వేమీ స్నానం చేయించక్కర్లేదు, నేనే చేస్తాను. మరి నువ్వు పోయే వరకు వీల్ చైర్ లో ఎవరు తిప్పుతారు? మీ అమ్మగారా? అంతవరకు ఉండరు కదా. మీ చెల్లెలా పెళ్లి చేసుకొని ఆవిడకంటే ముందే వెళ్ళిపోతుంది. ఏయ్ ఏయ్, అంటే పైకం లేదు, అత్తారింటికి అంటున్నాను. కాబట్టి నేనే నిన్ను జీవితాంతం తిప్పాలి. అమ్మా ఆసిని, నువ్వు జీవితాంతం తిప్పక్కర్లేదు. ఈయనొక నెల రెస్ట్ తీసుకుంటే ఆ నెల నువ్వు కష్టపడితే చాలు, విక్కీ కాలు మళ్ళీ మామూలుగా అవుతుంది, పరిగెత్తుతాడు కూడా. అంటే ఈ నెల రోజులు ఈ మ్యాన్ ని నేనే మ్యాన్ హ్యాండలింగ్ చేయాలన్నమాట. ఆ? ఏంటి? అదే నేనే హ్యాండిల్ చేయాలన్నమాట అంటున్నాను. హాసిని, పిచ్చిదాల్లా మాట్లాడుకో. ఏం చేస్తాను అత్తయ్య గారు, నా బాధ మీకు పిచ్చిలాగాను, మీ అబ్బాయికేమో సౌండ్ పొల్యూషన్ లాగాను అనిపిస్తుంది. ఇది బాధపడుతుందా, సెలబ్రేట్ చేసుకుంటుందా? అది బాధ కాదు, ప్రతీకారం. ఏంటంటున్నావు? ఆహా, ఏమీ లేదు, నీకు నా మీద ఎంతో ప్రేముంది అంటున్నాను. అరుంధతి గారు, వీళ్ళిద్దరిని చూస్తుంటే ఫ్రాక్చర్ విక్కీ కాలుకైనట్టు లేదు, వీళ్ళిద్దరి జీవితానికైనట్టుంది. అబే, అలాంటిదేం లేదు డాక్టర్ గారు. వాళ్ళిద్దరిది అదో టైపు ప్రేమ. ఎప్పుడు కొట్టుకుంటున్నట్టే కనిపిస్తారు, కానీ కలిసే ఉంటారు. సరేనండి, సాయంత్రం విక్కీని ఇంటికి తీసుకెళ్లొచ్చు, కానీ జాగ్రత్తలు మాత్రం పాటించి తీరాలి. ఓకే డాక్టర్. అయ్యో, జాగ్రత్తగా ఉండాలి విక్కీ. చూడు, నిన్ను భరించలేకే మా అమ్మ చెల్లి కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. పోతే పోనీ పోరా, చెల్లే లేదనుకోరా. ఈవినింగ్ వరకు ఈ టార్చర్ భరించేంత ఓపిక నాకు లేదు. నేను ఇంటికి బయలుదేరిపోతాను. ఎక్కడికి పోతావు చిన్నవాడా? రే, ఇప్పుడు దొరికావురా కరెక్ట్ గా. ఏం కూసావురా ఆ రోజు? నువ్వు
నన్ను ఆడుకుంటావా? అసలు ఆట అంటే ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను. ఇక నుంచి నీకు పగలు రాత్రి అంత కాలరాత్రి రోయ్. ఇప్పటి నుంచి మీ జీవితాల్లో మార్పు మొదలవుతుంది. ఒక స్లో పాయిజన్లా చాలా స్లోగా మీ మనసులోకి ఎక్కుతుంది. ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో అంత ద్వేషం మీ మధ్య పెరిగిపోతుంది. అందుకు ఇప్పుడే విత్తనం వైపోతున్నాను. మీరా భయపడి చచ్చాను కదండి. మన ఇంట్లో మనకి భయం ఎందుకు? ఇక్కడికి ఇంకెవరు కొత్తగా వస్తారని. మీ ప్రేమ తర్వాత ముందు టిఫిన్ చేయాలి. టిఫిన్ కొంచెం ప్రేమ అనే పోపు పెట్టి చేస్తే ఇంకాస్త గుమగుమలాడుతుందేమో. ఆడుతుంది. అవతల స్కూల్ కూడా టైం అవుతుంది. బాక్స్ కట్టాలి. మనిద్దరం స్కూల్కి వెళ్ళడానికే ఇంత హడావిడా? మరి మనం కాక ఇంకెవరున్నారు? అంటే రేపు మన పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు. అప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది? ఒకసారి నువ్వు ఆలోచించుకో. మనం ఇంకా బాక్సే కట్టలేదు, అప్పుడే పిల్లల వరకు కళ్ళు కంటున్నారు మీరు. పిల్లల్ని కనడానికి కష్టపడాలి కానీ కళలు కనడానికి కష్టమే ఉంటుంది వారాహి. ఊరుకోండి. ముందు ఈ పులుసు ఎలా ఉందో కొంచెం టేస్ట్ చేసి చెప్పండి. నేను నిజం చెప్పనా? చెప్పండి. నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఈ ఇంట్లో వంట వాసన కంటే మనసు మమతల వాసనే ఎక్కువగా వస్తుంది. పొగట్టలు ఎక్కువైతే కూరల్లో ఉప్పు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. తర్వాత అదే తినాలని గుర్తుంచుకోండి. నీ చేతి వంటలో ఏది ఎక్కువైనా మన జీవితంలో ఆనందం తగ్గదు. అలాగా? హలో, నువ్వేంటి ఇక్కడ? పో బయటికి. రేయ్, చెప్తుండే వినకుండా లోపలికి వచ్చావేంట్రా? మీ ఇద్దరు నన్ను క్షమించండి. ఏయ్, ఏంటిది? హలో, నువ్వు ముందు పైకిలే. మా కాళ్ళ మీద పడ్డావేంటి? ముందులే. వద్దు, నన్ను ఆపద్దు. మీ ఇద్దరి పట్ల నేను చేసింది తప్పు కాదు, పాపం. పాప భారం తీర్చుకోకుండా నేను తలెత్తి నిలబడలేను. ప్రేమ పేరుతో నీ మనసు గాయపరిచాను. నీ జీవితంలో నీడలా నిలబడ్డాను. నువ్వు వారాహిని ప్రేమించావని తెలిసి కావాలనే నీ ముందే ఎన్నో మాట్లాడినాను. ఆ రేఖ మాటలు విని మీ ఇద్దరి జీవితాల్లో తుఫాను సృష్టించాలనుకున్నాను. కానీ
నిజమైన ప్రేమని ఓడించడం అసాధ్యమని ఆలస్యంగా తెలుసుకున్నాను. సరే ముందు పైకి లే. ఊహు. మీ ఇద్దరు నన్ను క్షమించే వరకు నేను పైకి లేవను. రోజు అద్దంలో చూసుకుంటుంటే నాకు నా తప్పే కనిపిస్తుంది వారాహి. రాత్రులు ప్రశాంతంగా నిద్ర పట్టట్లేదు. రఘు, ముందు పైకిలే. నువ్వు చేసింది తప్పని నీ మనసుకి తెలిసిందంటే నీ మనసులో మార్పు మొదలైనట్టే. మనసు మారితే మనిషి మారినట్టే. ముందే కన్నీళ్ళు తుడుచుకుని పైకిలే. మీరు నన్ను క్షమిస్తారని అనుకోలేదు, కానీ మీలాంటి వాళ్ళని శత్రువుగా చూసి చాలా దారుణంగా ప్రవర్తించాను. ఈరోజు సిగ్గుతో తల ఉంచుకుంటున్నాను. మీ ఇద్దరి మంచితనం ముందు నా దుర్మార్గం ఓడిపోయింది. రఘు, నీకు నిజంగా మారాలనిపిస్తే జరిగింది మర్చిపోయి మనిషిలా మంచివాళ్ళ బ్రతుకు. అచ్చాలు నాకు. అలా అయితే ఇక మీదట నన్ను శత్రువుగా కాదు, మంచి స్నేహితుడిగా ఉండనిస్తారా? స్నేహం అనేది నమ్మకం మీదే నిలబడుతుంది. ఈరోజు మీరు నన్ను క్షమించారు. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. కొత్త మనిషిలా బతుకుతాను. వస్తానండి. వెళ్ళొస్తాను సార్. ఇలాంటి మనిషి మారటం చాలా ఆశ్చర్యంగా ఉంది. మనిషి ఆలోచన మారితే మారడం ఎంతసేపు వారాహి? ఈ మెడిసిన్ మన దగ్గర లేవు మేడం, బయట షాప్లో తీసుకోవాలి. ఓకే, నేను చూసుకుంటానులే. ఒక్క నిమిషం. ఓకే మేడం. నేనే లోపలికి వస్తాను, మీరు వెళ్ళండి. ఓకే మేడం. ఏమైంది రఘు? నీ ప్లాన్ సక్సెస్ అయింది. అంటే నమ్మేశారా? మరి నేనంత గ్రేట్గా యాక్ట్ చేశాను, దాంతో వాళ్ళు నమ్మేశారు. అసలు నువ్వు నా మనిషివని తెలుసు. ఆల్రెడీ మంచితనం నటిస్తూ వారాహిని చేసుకోవాలనుకున్నావని తెలుసు. అదంతా నా ప్లాన్ అని తెలుసు. అన్నీ తెలిసి మళ్ళీ నిన్ను వాళ్ళ దగ్గరికి పంపిస్తే నువ్వు క్షమించమని అడగగానే అంత ఈజీగా ఎలా నమ్మేశారు? ఎలా క్షమించేశారు? ఏదైతే ఏంటి రేఖ, మన ప్లాన్ వర్కౌట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు. ఇక నుంచి ఆ వారాహి జీవితం అల్లకల్లోలం చేయడమే మన టార్గెట్. వాళ్ళిద్దరిని విడదీసి వారాహి జీవితాంతం ఏడ్చేలాగా చేయాలి. నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను, బయటకు వచ్చాక కాల్ చేస్తాను. బాయ్. ఓకే రేఖ, బాయ్. ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? తనెక్కడున్నాడు? అది చెప్పవా? నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా? నర్సమ్మ, మా అల్లుడు విక్కీ ఎక్కడున్నాడు? అదిగో అటు వెళ్ళి కుడిపక్క వాడికి వెళ్ళండి. అలాగేనమ్మా.
మొత్తం మ్యాటర్ అంతా వినేసిందేమో అని భయపడి చచ్చాను. వినలేదు, బ్రతికిపోయాను. నిజంగా వినేసుంటే చాలా పెద్ద గొడవే చేసేది. నా ప్లాన్ మొత్తం నాశనం అయిపోయేది. హాసిని, ఆ? ఏంటి నువ్వు చేస్తున్న పని? అదేంటత్తయ్య అంత కోపంగా అడుగుతున్నారు? మీ అబ్బాయికి టిఫిన్ పెట్టబోతున్నాను. ఏ పెట్టొద్దా? పాపం పొద్దు నుంచి మీ అబ్బాయి ఏమీ తినలేదు. ఇప్పుడన్నా తినొద్దా? నేను అలా అన్నానా? అనలేదు, కానీ నవ్వులో 4 అర్థాలుంటే కోపంలో 40 అర్థాలుంటాయని మా ముసలిది చెప్పిందిలే. ఇప్పుడు నేను కోపడ్డానా? ఇప్పుడు ఇది విక్కీకి పెట్టాలా వద్దా? మీ చూపులకి మీ పిల్లలు అర్థం చేసుకోగలరేమో, నేను కాదు. నాకంత తెలివి లేదు అత్తయ్య గారు. హాసిని, నువ్వు ఇప్పుడు మ్యాటర్ పెంచుకో. అసలే నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను. మా అమ్మ నాకు పెట్టడానికి ఇంటి నుంచి టిఫిన్ తెప్పించింది. అలాగే తిను. నాకు చేతులు బానే ఉన్నాయి, నేను తింటాను. నువ్వు తింటానంటే నేను వద్దంటానా? లే తిను. బాబు, ఇప్పుడు ఎలా ఉంది బాబు మీకు? హాసిని, రాత్రి విక్కీకి కాలు ఫ్రాక్చర్ అయినప్పటి నుంచి నువ్వు మాతోనే ఉన్నావు కదా, మరి మీ అమ్మకి ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ చేయగలిగావు? నేనే మా అమ్మకి ఇన్ఫర్మేషన్ పంపలేదు. మరి నువ్వు చెప్పకుండా ఆవిడ ఇక్కడికి ఎలా వచ్చింది? అయిన వాళ్ళకి అపాయం జరిగితే అది తెలుసుకోవడానికి ఆడపిల్లే కారణం అవ్వక్కర్లేదు అరుంధతి. నీ ఇంట్లో పనివాళ్ళో పక్కవాళ్ళో పెదవి దాటేస్తే సరిపోదా ప్రపంచానికి తెలియటానికి? ఇంతకీ ఇప్పుడు ఎందుకొచ్చావు? అప్పుడు హైదరాబాదులో నీ కూతురు అల్లుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేనొచ్చి పలకరించానా? అప్పుడు మా వల్ల గొడవ జరిగిందని ఇప్పుడు నువ్వొచ్చి గొడవ చేద్దామనుకుంటున్నావా? అందరూ ఒకేలా ఎందుకుంటారు అరుంధతి? అంటే మా అమ్మ గొడవ మనిషిని ఇండైరెక్ట్ గా చెప్తున్నారా? అంటే మా అమ్మ నిన్ను చూడ్డానికి వస్తే గొడవ చేయడానికే వచ్చిందంటావా? ఏ నిన్ను చూడాలంటే మీ అమ్మగారి అపాయింట్మెంట్ కావాలా? విఐపి రికమెండేషన్ కావాలా? నా కొడుకుని పరామర్శించడానికి ఒక అర్హత ఉండాలి. అప్పుడు మా అమ్మ కంటే అర్హత ఉన్నవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. అలా అని మీ డప్పు మీరే కొట్టుకోండి, తప్పులేదు. కానీ పక్కనోళ్ళకి నొప్పి కలిగించకూడదని జ్ఞానం కూడా పెంచుకోండి. చూడమ్మా, పలకరించినా పట్టించుకోకుండా వెళ్ళిపోయే మనుషులున్న ఈ రోజుల్లో పని కట్టుకొనొచ్చి పలకరిస్తున్నారంటే కారణం హాసిని మా ఇంట్లో ఉండటం కాదు బాబు, అరుంధతి మీద ఉన్న అభిమానం ఇంకా మిగిలి ఉండటం. ఈ టైంలో నువ్వు చేసావేంటక్కా? అదేంటి అలా అడిగావు? విక్కీకింత ప్రమాదం జరిగితే కనీసం ఒక ఫోన్ చేసి కూడా నాకు చెప్పలేదు. మాకు తెలిసి మేము ఫోన్ చేస్తే
ఇప్పుడు చేసావేమని అడుగుతావేంటి? ఇక్కడ నువ్వు ఫోన్ చేసి విచారించేంత పెద్ద ప్రమాదమేం జరిగిపోలేదు. జస్ట్ ఒక కాలు విరిగిందంతే. కాలు విరిగితే జస్ట్ అంటే వింటి హాసిని, మేము ఇప్పుడే బయలుదేరేస్తాము. ఆ అక్కో, అంత పని చేయొద్దక్కా. ఇక్కడ విక్కీకి కాలు విరిగిన దానికంటే వీళ్ళని పరామర్శించడానికి ఎవరన్నా రావడమే పెద్ద బాధ వీళ్ళకి. ఎవరొచ్చినా ప్రపంచ యుద్ధం ప్రకటించేస్తారు. అంటే అమ్మ అక్కడికి వచ్చిందా? వచ్చింది. జాలి చూపించడానికి వచ్చిన వాళ్ళ మీద వీళ్ళు జాలి చూపించరు కదా, అందుకే మీరు కూడా జాగ్రత్త పడండి, ఇక్కడికి రాకండి. మేం బతుకున్నంత కాలం మాకు ఎవ్వరి ప్రేమలు అవసరం లేదు. ఎంతకాలమైనా ఒంటి రాకాసి పిల్లుల్లా ఇలాగే బతికేస్తారు. అర్థమైందా? ఉంటానులే. పరామర్శలయ్యాయిగా, ఇక బయలుదేరు. జాగ్రత్తమ్మా. వెళ్ళొస్తాను బాబు. హలో, ఎవరు? అక్క, నేను సునైనా, ఇది సెంట్రీ సత్యవతక్క ఫోను. కానీ ఇక్కడ జరిగేవన్నీ చూస్తుంటే నాకు భయంతో గుండాగిపోతుంది. ఏంటి? అవునక్క, ఇక్కడ జైల్లో చాలా డేంజరస్ సంఘటనలు జరుగుతున్నాయనిపిస్తోంది. ఏం జరుగుతుంది సునైనా? ఇక్కడ ఈ జైల్లో హలో,